Hi guys, welcome back to our channel Viral Lady Official. ఈ రోజు టాపిక్ ఏంటంటే హెయిర్ కేర్ అన్నమాట. నాలాగే చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్ తోని చాలా ఫేస్ చేస్తూనే ఉంటారు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటనుకుంటున్నారా? హెయిర్ అనేది చాలా ఫ్రీజీ అయిపోయింది, అలాగే డ్రై కూడా అయిపోయింది. నాలాగే చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా. దీనికి సొల్యూషన్ ఏంటనుకుంటున్నారా? మన అందరి ఇంట్లో కూడా ఉంటుంది. ఇది ఏంటంటే అలోవెరా జెల్. మనం బయట కొనుక్కునే అలోవెరా జెల్ కాదు, మన ఇంట్లో మనం ఒక చెట్టులాగా పెంచుకునే అలోవెరా. ఓకే, దీన్ని మనం కలివింద మట్ట అని కూడా మనం పిలుస్తాం. ఓకేనా? దీని ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. ఓకే, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే చూడండి, మనకి అలోవెరా మనం ఏదైతే స్టాండ్ లా తీసుకుంటామో అది వచ్చేసి మనము బాగా వాష్ చేసేసుకుంటాం కదా, అందులో ఒక జిగురుగా ఉంటది కదా, దాంతో వచ్చేసి మన హెయిర్ కి అప్లికేషన్ చేసుకుంటాం. ఇలా అప్లికేషన్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే, ఏదైతే ఆ జిగురుదనం అనేది ఉందో, ఫ్రీజీ హెయిర్, డ్రై హెయిర్ అనేది ఉంటుంది కదా, ఈ జిగురు అనేది ఆ హెయిర్ లోకి వెళ్ళి కండిషనర్ లాగా పనిచేస్తుంది. డ్రై హెయిర్ వాళ్ళది ఎలా ఉంటుంది, ఏదో పీచ్ లా ఉంటుంది కదా, అలా ఉన్న హెయిర్ కి వచ్చేసి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసేయండి. సో గాయ్స్, ఇప్పుడైతే నేను మా టెర్రస్ పైకి వచ్చాను అలోవెరా అనేది కట్ చేయడానికి. కట్ చేసుకొని కిందకెళ్ళి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే మా అలోవెరా చెట్టు అనమాట. చూసారా ఎంత బాగుందో, పెద్ద అలోవెరా అనేది కూడా ఉంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం పెద్దగా ఉన్న అలోవెరా మాత్రమే తీసుకోవాలి. చిన్నది తీసుకున్నా సరే యూజ్ అనేది ఉండదు. పెద్ద దాంట్లో అనేది జెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న దాంట్లో అయితే అసలు జెల్ ఏమీ ఉండదు కాబట్టి మనం ఓన్లీ పెద్దవి మాత్రమే కట్ చేసుకుంటాం. ఇంత పెద్దగా ఉన్నాయి కాబట్టి నా హెయిర్కి అయితే ఓన్లీ 2 తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇంకోటి చూసారా, 2 కూడా నేను పెద్దగా ఉండేవే కట్ చేసుకున్నాను. మీ హెయిర్కి ఎంత అయితే సరిపోతుందో అన్ని తీసుకోవచ్చు. గాయ్స్ చూసారు కదా, నాకైతే 2 అలోవెరా అనేవి సరిపోతాయి. చూసారా, మీకు కనిపిస్తుంది ఇక్కడ ఒక ఎల్లో కలర్లో పసర్లాగా వస్తుంది. దీని అనేది బాగా వాష్ చేసుకున్న తర్వాతే మనం కట్ చేసుకోవాలి. ఒకవేళ కానీ మనం ఈ పసరుతో కానీ రాసేసుకుంటే హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ అయితే దీన్ని బాగా వాష్ చేసేసుకుందాం పదండి. అయితే ఈ 2 అలోవెరా అనేది తెచ్చుకున్నాం కదా, దీన్ని అయితే వాష్ చేసేసుకుందాం. వాష్ చేసే ముందు ఏంటంటే ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ నుంచి కూడా మనకి ఎల్లో కలర్ పసరు అనేది వస్తుంది. వీటిని కూడా కట్ చేసేసుకొని అప్పుడు మనం వాష్ అనేది చేసేసుకుందాం. వాష్ అనేది చేసేసుకోవాలి. చూసారా, నీట్గా వాష్ చేసేసాను. ఇంకోటి కూడా సేమ్ అలానే వాష్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని చూసారా, ఎలాంటి చిన్నది కూడా పసర్ అనేది లేదు. నీట్గా వాష్ అనేది చేసేసుకోవాలి. వాష్ చేసుకోకపోతే మన హెయిర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అనేది అవుతుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి పీల్ చేసేద్దాం. చూసారా, ఇదైతే క్లీన్ చేసేసాను. దీని వచ్చేసి ఇప్పుడు ముక్కలు కోసేసుకుందాం. చూసారా, ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఇలా కట్ చేసేసాను. లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. చూసారా, ఫస్ట్ కట్ చేసుకున్నప్పుడు
చూసారా అలోవెరాకి అసలు చిన్నది ఏమీ లేకుండా మొత్తం తీసేసాను. చూసారా మొత్తం క్లీన్ అయిపోయింది అలోవెరా. ఇప్పుడు సెకండ్ వన్ కూడా సేమ్ అలానే చేసేసుకుందాం. సేమ్ సెకండ్ వన్ కూడా అంతే. ఓకేనా? సో గాయస్ ఇప్పుడైతే నేను మొత్తం జెల్ అనేది తీసేసుకున్నాను. అలాగే చిన్న చిన్నగా గ్రీన్గా వచ్చేసింది అది తొక్కంతా కూడా, దాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారా నాకు ఆ హెయిర్కి అయితే ఇంత సరిపోతుంది. మీ హెయిర్కి ఎంత సరిపోతుందో అంత తీసుకుంటా. చూసారా ఎంత జిగురుగా ఉందో. ఈ జిగురు అంతా కూడా మన హెయిర్కి అనేది వస్తుందన్నమాట. మీరు ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోండి, కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఈ జిగురు అంతా వదలడానికి. ఏదైతే జిగురు ఉందో ఇదే మన హెయిర్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ కట్ చేసుకున్నవన్నీ కూడా మిక్సీ వేసేసుకుందాం. సో గాయస్ చూసారా నాకు పేస్ట్ అయితే ఎలా వచ్చిందో బంకగా. దీని అంతటిని కూడా మనము మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇదంతా కూడా ఇప్పుడు మనం గ్రైండ్ అనేది చేసేసుకొని గాయస్ ఇందులో నేను ఇంకా వాటర్ కానీ ఏమీ వేయట్లేదు. క్యాప్ వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో గాయస్ చూసారు కదా ఇదంతా జ్యూస్ లాగా అయితే అయిపోయింది. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో గాయస్ ఇదైతే మనం తయారు చేసుకున్న ప్యూర్ అలోవెరా జెల్ అన్నమాట. ఓకేనా? ఇది అప్లికేషన్ చేసుకునే ముందు నా హెయిర్ ఎంత డ్రైగా ఫ్రీజీగా అయిపోయిందో మీకు చూపిస్తాను. చూడండి హెయిర్ మొత్తం ఎలా ఉందో ఫ్రీజీగా. చూసారు ఎంత ఫ్రీజీగా ఉందో. అలాగే డ్రై కూడా అయిపోయింది. చూడండి చూసారు ఈ ఫ్రంట్ అంతా కూడా ఎలాగా వస్తుందో డ్రైగా. సో గైస్ ఇప్పుడైతే అలోవెరా అనేది అప్లికేషన్ చేసేస్తాను. చూసారా ఇది వచ్చేసి నార్మల్గా అప్లికేషన్ చేసేసుకోవడమే. ఇలా రబ్ చేసుకోండి, హెయిర్ లోపలికి కూడా వెళ్తుంది. చెప్పాను కదా నాకైతే 2 అలోవెరా అయితే సరిపోతుంది నా హెయిర్కి. నాకైతే నేను ఏవైతే 2 అలోవెరా తీసుకున్నానో ఆ 2 కూడా సరిపోయాయి. మీకు కానీ నాకన్నా పెద్ద హెయిర్ అలాగే ఒత్తుగా ఉన్నట్లయితే మీకు ఎంత అయితే సరిపోతుందో అంత అలోవెరా జెల్ అనేది తీసుకొని గ్రైండ్ చేసుకొని అప్లికేషన్ చేసుకో. సో గైస్ చూసారా హెయిర్ మొత్తం కూడా అప్లికేషన్ చేశాను. ఇలా అయిపోయిన తర్వాత మనం నాట్ వేసేసుకొని ఇలా నాట్ వేసేసుకొని ఒక 30 మినిట్స్ అనేది ఉండాలి. 30 మినిట్స్ తర్వాత షాంపూ వాష్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ వాష్ నా హెయిర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. గైస్ అలోవెరా జెల్ అనేది అప్లికేషన్ చేసుకొని 30 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను హెయిర్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది. నేనైతే హెయిర్ వాష్ అనేది చేసుకొని వచ్చేసాను. నా హెయిర్ని చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. మీరు హెయిర్ వాష్ చేసినప్పుడు మీ హెయిర్ అనేది ఎంత స్మూత్గా అయింది అనేసి మీకు తెలుస్తుంది. తర్వాత వచ్చేసి చూడండి ఇలా టచ్ చేసినా సరే రఫ్నెస్గా లేకుండా స్మూత్గా ఉంది. అలాగే చెప్పాను కదా నాకు హెయిర్ మొత్తం డ్రై అయిపోయింది అనేసి.
ఇప్పుడైతే హెయిర్ మొత్తం కూడా కండిషనర్గా ఉంది. హెయిర్ ఇంకా కొంచెం తడిగా ఉంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? సో గైస్, నా హెయిర్ అయితే ఫుల్గా డ్రై అయిపోయింది. చూడండి, మీకు స్టార్టింగ్లో అయితే నా హెయిర్ అనేది ఎంత ఫ్రీజీగా ఉంది, ఎంత డ్రైగా ఉందో చూపించాను కదా. ఇప్పుడు చూసారు ఎంత సిల్కీగా ఉందో. మీ హెయిర్ కూడా ఎంత స్మూత్గా అవ్వాలి అంటే నేను ఏదైతే హెయిర్ కేర్ అనేది చెప్పానో ఆ హెయిర్ కేర్ అనేది ఖచ్చితంగా మీరు ఎవ్రీ మంత్కి ఒకసారి చేసుకోవాలి. అలాగే ఎవరికైతే ఎక్కువ ఫ్రీజీ అలాగే ఎక్కువగా డ్రైగా ఉందో వాళ్ళైతే 15 రోజులకి ఒకసారి అనేది చేసుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. నేను చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ కేర్ అనేది చేస్తున్నాను కాబట్టి నా హెయిర్ అనేది ఇంత స్మూత్గా ఉంది. ఇది అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడిఎల్ రెడ్డి అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.